హలో అందరికీ ఇవి వచ్చేసి కాలా జామున్ అనమాట. అంటే కాలా జామున్ కాదు, గులాబ్ జామ్ పిండిని ఇట్లా ఈ షేప్లో చేసుకున్నా అనమాట. కాలా జామున్ అని బ్లాక్లో ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్. కాకపోతే అది ఏ పిండితో చేస్తారో నాకు తెలియదు. కాకపోతే నేను ఈసారి మాత్రం ఆ షేప్లో చేయాలని ఇలా చేసుకున్నా. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో పాకానికి అయితే పట్టా. పాకం కొంచెం పలచగానే పడతా అనమాట, కొంచెం హెవీ స్వీట్ ఉంటే నాకు నచ్చదు. తర్వాత ఆయిల్ని బాగా హీట్ ఎక్కించి బాగా కాగిన తర్వాత మనం కలిపెట్టి బాల్ లాగా చేసుకున్నాం కదా, వీటన్నిటిని ఆయిల్లో వేసి బాగా హీట్ చేసుకోవాలి. అంటే బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పాకం చాలామంది మందంగా పడతారు, కాకపోతే నేను కొంచెం పలచగా పడతా అనమాట. అంత హెవీగా అనిపించదు కొంచెం ఎక్కువ తిన్నా కూడా. తర్వాత పాకంలో యాలకలు వేసామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అందుకని యాలకలు కూడా కొంచెం ఎక్కువే వేస్తా, బాగా దంచి. ఇలా రెడ్గా వచ్చాయి కదా, వీటన్నిటిని తీసి ఈ పాకంలో వేసేయడమే. ఇంకా ఏం మిక్స్ చేయని కూడా అవసరం లేదు, జస్ట్ మూత పెట్టేస్తే చల్లారే వరకు చాలు. బాగా ఇలా ఉబ్బుతాయి అనమాట. ఇప్పుడు వేస్తూ ఉండగానే అన్నీ ఇలా రెడీ అయిపోయాయి ఒక సైడ్ అంతా. ఇలా మొత్తం వేసేసి మూత పెట్టేసి చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది. తర్వాత గులాబ్ జామ్ పిండి కలుపుకున్న తర్వాత బాల్స్ కానీ ఇలా షేప్ కానీ ఏవి చేసుకున్నా కూడా కొంచెం చిన్న సైజులో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 1.5 అవర్కి బాగా చల్లగా అయిపోయాయి అనమాట. తర్వాత టేస్ట్ చూద్దామనేసి ఒకటి తిన్నా. ఈ మామూలుగా కొంచెం గోల్డ్ కలర్లో ఉండేదానికంటే బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, అవే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.